వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. నవంబర్ 26 ఒక తేదీ కాదు, ఒక దెబ్బ. ఒక నగరాన్ని 4 రోజులు గుండెల మీద బండరాళ్లతో నొక్కిన రక్తపాతం. 17 ఏళ్ల క్రితం ఇదే రోజున మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మీద బుల్లెట్ల వర్షం కురిసింది. బాంబుల గర్జనతో భయానికి చీకటి రాత్రిగా మారింది. ఏకంగా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఈ రోజుతో 17 ఏళ్లు పూర్తవుతున్నా ఆ రాత్రి శబ్దం ఇంకా దేశం చెవుల్లో మోగుతూనే ఉంది. కానీ దేశం మర్చిపోలేదు. నేడు వారికి సాల్యూట్ చేస్తోంది. ఈ మారణ హోమం ఎక్కడ మొదలైంది? ఎవరు చేశారు? ఎలా అడ్డుకట్టపడింది? ఆ చీకటి రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2008 నవంబర్ 26 రాత్రి 8 గంటల తర్వాత అరేబియా సముద్రం గుండా కరాచీ నుంచి ఒక పడవ బయలుదేరింది. పడవలో 10 మంది ఉన్నారు. వారి గమ్యం ముంబై, లక్ష్యం చావు. వారంతా సాధారణ వ్యక్తులు కాదు. లష్కరే తోయిబా వద్ద కఠోర శిక్షణ పొందిన ఉగ్రవాదులు. ముంబై నగరంలోకి పడవ దిగి ఆయుధాలు చేతబట్టి ఒక్కొక్కరుగా ఒక్కో వైపు విడిపోయారు. తర్వాత ఆపరేషన్ మొదలైంది. ఒకేసారి తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రిడెంట్, సిఎస్ఎంటీ స్టేషన్, లియోపోల్డ్ కేఫ్, ముంబై నగరంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఎటు చూసినా యుద్ధ భూమిలా మారిపోయింది. అమాయకుల మీద కాల్పులు, పేలుళ్లు, గాయపడిన వారి అరుపులు, ఆర్తనాదాలు. రోడ్లపై ఎటు చూసినా రక్తం. నగరం స్తబ్దమైంది. 4 రోజుల పాటు భయం భయం. హోటళ్లలో బందీలు, తుపాకీ గర్జనలు. ముంబై పులకరించిన నగరం కాదు, నిస్సహాయ నగరమైంది. ఆ రాత్రి సిఎస్ఎంటీలో ఒక చిన్నారి గాయంతో కింద పడింది. పేరు దేవికా రొటావన్. వయస్సు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. బుల్లెట్ కాలి లోపలికి దూసుకుపోయింది. 1 నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. బుల్లెట్ గాయం వల్ల జీవితం మాత్రం శాశ్వతంగా మారిపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ దేవికే కీలక సాక్షిగా మారింది. ఎందుకంటే ఆమె చూసింది, గుర్తుపట్టింది. అతడే అజ్మల్ కసబ్. మానవ రూపంలోని క్రూర మృగం. అతడు బ్రతికాడు, కానీ అదే అతని అంతమయ్యింది. 9 ఏళ్ల పిల్ల చేతిలో నవంబర్ 26 నిజం నిలబడింది. భద్రతా బలగాలు పోరాడాయి. హోటళ్లలో, మెట్లలో, అగ్నికుండల్లో. అంతిమంగా 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ నుంచి వచ్చి మారణకాండ సృష్టించిన వారిలో ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. కసబ్ ముంబై నగరంలో మారణ హోమానికి సజీవ సాక్ష్యం. పాకిస్తాన్ పాత్రకు తిరుగులేని ఆధారం. 2012లో న్యాయ విచారణ పూర్తయింది. కసబ్కు ఉరి శిక్ష. కానీ ఇది ముగింపు కాదు. 166 కుటుంబాలకు ఈ గాయం ఇంకా గుండె మంటలను రాజేస్తూనే ఉంది. సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే ఆఫీసర్లు, జవాన్లు, వందల మంది పౌరులు. వాళ్ల త్యాగం ఇంకా మిగిలి ఉంది, జ్ఞాపకంగా, పాఠంగా. నవంబర్ 26 ఒక దాడి కాదు, ఒక హెచ్చరిక. సముద్ర భద్రత, ఇంటెలిజెన్స్, స్పందన వ్యవస్థ అన్నీ మారడం మొదలైంది. ఇప్పుడు దేశం ఒక్క మాట చెబుతోంది: ఉగ్రవాదం నశించే వరకు ఈ పోరాటం ఆగదు. నవంబర్ 26 జ్ఞాపకం కాదు, జాగ్రత్త.